మర్నాడు ఉదయం నందకుమార్ బాత్రూంలో స్నానం చేస్తుండగా బెడ్రూంలో ఫోన్ మోగింది. ఆ గదిలో రెండు ఫోన్లున్నాయి. ఒకటి అతని పర్సనల్ ఫోను, రెండో దానికి హాల్లో దానికి ఎక్స్టెన్షన్ ఫోను. ఇప్పుడు మోగుతున్న ఫోన్ అదే. ఫోన్ లిఫ్ట్ చేయడానికి వసంత అప్పుడు ఆ గదిలో లేదు. నందకుమారే గబగబా తువ్వాలు చుట్టుకుని బెడ్రూంలో ఫోన్ ఎత్తాడు. అదే సమయంలో హాల్లో మోగుతున్న ఫోనుని వనజ తీసింది. అవతల నుంచి ఆఫీస్ టుడే అప్పారావు మాట్లాడుతున్నాడు. అది కూడా షకీలా అనే పంజాబీ అమ్మాయి గురించి. రే, నీకు అలాంటి విషయాలు ఈ ఫోన్లో చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నా పర్సనల్ ఫోన్లో చెప్పొచ్చుగా అంటూ చిరాకు పడ్డాడు. మీ పర్సనల్ ఫోను డెడ్ అయినట్టుంది సార్. ఎంత డైల్ చేసినా ఎంగేజ్డ్ సౌండే వస్తోంది. ఇంతకీ అర్జెంటు మ్యాటర్ ఏంటంటే, షకీలా మీ ఫేవరెట్ గర్ల్ సడన్గా బెంగళూరు నుంచి ఈ ఊరొచ్చిందట. మధ్యాహ్నం మెయిల్కి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోతుందట. ఈ లోపుగా మిమ్మల్ని ఒకసారి కలిసి మీతో మాట్లాడాలని ఆఫీస్కి 3 సార్లు ఫోన్ చేసింది. నేను మీరు రాగానే చెప్తానన్నా వినకుండా మీ ఇంటి ఫోన్ నెంబర్ ఇమ్మని గొడవ చేసింది. నేను ఆవిడకి ఆ నెంబర్ ఇవ్వకుండా మీకు ఫోన్ చేశాను అన్నాడు అప్పారావు. షకీలా అంటే తనకిష్టమైన గర్ల్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. పైగా ఆవిడుండేది వాళ్ళ బంధువులింట్లో. అది కురూపం మార్కెట్ ఏరియాలో. అక్కడ తనకి తెలిసిన వారు కొంతమందున్నారు. రాత్రైతే పర్వాలేదు కానీ షకీలా మధ్యాహ్నం మెయిల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయడం? ఈ ప్రశ్నకి అప్పారావు ఓ మంచి సలహా ఇచ్చాడు. మీరు తిన్నగా ఆఫీస్కి వచ్చేయండి. ఇక్కడ మనకో మామూలు డ్రెస్ ఉంది కదా, దాన్ని వేసుకుని మీరు మన రూమ్ బ్యాక్ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోండి. మీ కారుని టౌన్ హాల్ పక్క సందులో పార్కు చేసి మామూలు మనిషిలా నడుస్తూ రుమాలతో ముఖం తుడుచుకుంటూ ఆ పక్క సందులోకి వెళ్ళిపోండి. అక్కడే కదా ఆవిడ బంధువులిల్లు. ఈ ఐడియా నందకుమార్కి నచ్చి ఫోన్ పెట్టేశాడు. కింద హాల్లో వనజ ఫోన్లో ఈ మ్యాటర్ అంతా విని వెంటనే ఫోన్ పెట్టేసింది. టౌన్ హాల్ పక్క సందులో నందకుమార్ కారాపి దిగాడు. ఇప్పుడు అతని ఒంటి మీద మామూలు ప్యాంటు మామూలు షర్టు ఉన్నాయి. కూలింగ్ గ్లాసులు పెట్టుకుని రుమాలతో ముఖం తుడుచుకుంటున్నట్టు నటిస్తూ గబగబా ముందుకు నడుస్తుండగా సడన్గా అతని భుజం మీద చేయి పడింది. అతను ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు. వనజ. ఆమెను చూడగానే అతను కొయ్యబారిపోయాడు. తానెంత రహస్యంగా వచ్చినా ఇలా దొరికిపోయినేమిటి? ఇప్పుడేం చేయాలి? అతనికి ఇంకా సమాధానం దొరకముందే ఏం సుబ్బారావు, బాగున్నావా అంది నవ్వుతూ వనజ. వెంటనే మస్తిష్కంలో ఓ మెరుపు మెరిసి తూర్పుగోదావరి జిల్లా యాసలో మాట్లాడాడు. దండాలండే. ఏటండే మీరు ఇదిలో ఉన్నారా? మీ ఇల్లు ఎక్కడో డాబా గార్డెన్స్లోని ఆ రోజన్నారు మీ బావగారు నేను ఒకలాగే ఉంటామని తమరు చెప్పిన కాడి నుంచి ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు తమరింటికొచ్చి మీ బావగారిని చూద్దురా అని అనుకున్నానండే. ఆయ్ అంటూ మునుపు వనజ చెప్పిన మాటల ఆధారంగా అప్పటికప్పుడు మాటలల్లేసి చెప్పాడు. అతనలా మాట్లాడతాడని వనజ ఊహించిందే. అందుకే ఆమె కూడా తన మాటల్ని రెడీ చేసుకుని ఉంచింది. మరేం లేదు సుబ్బారావు, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఈ వీధిలో ఉంటే వచ్చాను. సడన్గా నువ్వు కనిపించావు. నిన్ను బావని చెరువు పక్కన నిలబెట్టి ఫోటో తీయించుకుందామనే నిన్ను మా ఇంటికి రమ్మన్నాను. లక్కీగా ఇవాళ మా బావ ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు ఖాళీగా ఉన్నావు. ఓ 10 నిమిషాలు మా ఇంటికొచ్చి వెళదాం పదా అంది. అలా అంటూనే ఆ వీధిలోంచి వెళుతున్న ఖాళీ ఆటోని పిలిచింది. నేనేం ఖాళీగా లేనండే. మా స్నేహితుడికి సుస్థిగా ఉందంటే ఈడకు వచ్చేసినానండి. నేను వెంటనే మా షాప్కి వెళ్ళకపోతే మా సావుకారు ఇవాల్టి జీతం 50 రూపాయలు కటింగ్ చేసేస్తాడండి అంటూ గబగబా ముందుకు వెళ్ళబోయాడు. కానీ వనజ అతన్ని వెళ్ళనివ్వకుండా ఆపింది. మరేం పర్వాలేదు, ఒక్క అరగంటలో మళ్ళీ నిన్ను ఆటోలో పంపించేస్తాను. అయినా నీకు 50 రూపాయల జీతం నష్టం వస్తుందనుకుంటే నేను నీకు 300 ఇస్తాను అంటూ నందకుమార్ని మరేమీ మాట్లాడనివ్వకుండా ఆటోలోకి నెట్టి తను ఎక్కి కూర్చుని గబగబా పోనీవయ్యా అంది. ఆటో ముందుకు కదిలింది. ఆటోలో నుంచి నందకుమార్ని దింపి వనజ అతన్ని ఇంట్లోకి తీసుకెళ్ళింది. అతను వనజని చూసి చూడగానే తన కూలింగ్ గ్లాసుల్ని తీసి జేబులో పెట్టుకున్నాడు. జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఇలా నటించవలసి ఉంటుందని అతనెప్పుడూ ఊహించలేదు. అందుకే అతనిలోని నటుడికి మ్యాక్సిమం పని కల్పించాడు. అలాంటి బంగ్లాని తన జీవితంలో ఎప్పుడూ చూడనట్టు వింతగా చూస్తూ హాల్లో నిలబడ్డాడు. వనజ తన అక్కని పిన్నిని కూడా పిలిచింది. వారొచ్చి నందకుమార్ని చూశారు. ఇదేంటండి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సూట్ వేసుకు వెళ్ళారుగా, ఇంతలోనే ఈ అవతారం ఏంటి అంది వసంత ఆశ్చర్యంగా. వనజ పక్కపక్కమని నవ్వుతూ, నువ్వు భలే టోకరా తినేసావక్క. ఇతను మన బావగారు కాదు, కడియం సుబ్బారావు అని మొన్న పేపర్లో అచ్చం బావలాంటి మనిషి ఫోటోని చూశాం కదా, అతనే ఇతను
ఉండు, బావకి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని పిలుస్తాను అంటూ ఫోన్ తీసి ఏదో తనకు నచ్చిన నెంబర్లు 6 నొక్కేసింది. ఆవిడ ఏ నెంబర్లు నొక్కుతుందో చూద్దామని నందకుమార్ ఓరకంట చూస్తూనే ఉన్నాడు. అతనలా చూడడం వనజ కూడా గమనిస్తోంది. అది ఏదో నెంబర్ తప్ప తన ఆఫీస్ నెంబర్ మాత్రం కాదు. వనజ తన బావతో మాట్లాడుతున్నట్టే నటిస్తూ, నీ డూపైన కడియం సుబ్బారావుని చాలా కష్టపడి ఇంటికి తీసుకొచ్చాను. నువ్వొక్క 10 నిమిషాలు ఇంటికొస్తే మీ ఇద్దరితో కలిసి నేను ఫోటో తీయించుకుంటాను. ఏంటి, ఇప్పుడు నువ్వు బ్రాంచ్ మేనేజర్స్ మీటింగ్లో ఉన్నావా? రావడానికి సాయంత్రం దాకా వీలు పడదా? మై గాడ్ అంటూ ఎంతో డిసప్పాయింట్ అయినట్టు నటిస్తూ, బావగారెంతో బిజీగా ఉండడం నా దురదృష్టం. అన్నట్టు నీకు 300 ఇస్తానన్నాను కదూ అంటూ తన పర్స్ అంతా వెతికి కావాలనే డబ్బు లేనట్టు నటిస్తూ, అక్క, నీతో మాట్లాడాలి. ఓసారి ఆ గదిలోకి వెళదాం పద. నువ్వు రా పిన్ని అంటూ వసంతని లక్ష్మీకాంతాన్ని తీసుకుని ఓ గదిలోకి వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో నందకుమార్కి ఒంటరితనం కల్పిస్తే అతను ఏం చేస్తాడో పరీక్షిద్దామనే ఉద్దేశంతో మిగతా ఇద్దరు ఆడవాళ్ళని తీసుకుని వనజ పక్క గదిలోకి వెళ్ళింది. వాళ్ళు అలా వెళ్ళగానే నందకుమార్ ఇంట్లోంచి బయటికి పారిపోయాడు. 5 నిమిషాల తర్వాత ఆడాళ్ళు అక్కడికి వచ్చేసరికి నందకుమార్ కనిపించలేదు. కనిపించకుండా పారిపోతాడని వనజ ఊహించిందే. అతను ఏమయ్యాడు అని వసంత్ అడిగింది. పాపం, అతను తన బార్బర్ షాపుకి వెళుతుండగా నాకు ఎదురు పడితే లాక్కొచ్చేశాను. ఒక్కరోజు షాప్కెళ్ళకపోయినా జీతం కట్ చేస్తారట. అతను చేసేది బార్బర్ పని అయినా కాస్తో కూస్తో ఆత్మాభిమానం ఉంది. అందుకే నేనిస్తానన్న 300 పుచ్చుకోకుండా వెళ్ళిపోయాడు అంటూ వనజ మేనేజ్ చేసింది. ఈ సంఘటనతో బావగారి దాగుడు మూతల వ్యవహారం బయటపడిపోయింది కాబట్టి ఈ రోజు నుంచే ఆయన తన ముందు తేలుకుట్టిన దొంగలా కిక్కురుమనకుండా ఉంటాడు అనుకుంది వనజ. తను ఊరి నుంచి వెళ్ళేటప్పుడు అక్కకి తెలియకుండా ఆయనకో గట్టి వార్నింగ్ ఇచ్చి వెళితే అతను మంచి దారిలో పడతాడు. ఇలా ఆలోచిస్తూనే ఆమె భోజనానికి కూర్చుంది. అప్పటికో గంట గడిచుంటుంది. వనజకి ఆశ్చర్యం కలిగేలా నందకుమార్ ఆఫీస్కి ఎలా అయితే వెళ్ళాడో అదే బ్రీఫ్ కేసుతో హడావిడిగా ఇంటికొచ్చి, ఏడియా సుబ్బారావు అని అడిగాడు. మీరు మీటింగ్లో ఉన్నారని వనజకి చెప్పారుగా, దాంతో అతను చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు అంది వసంత. అతను కావాలనే చిరాకు నటిస్తూ వనజ మీద కాస్త కోపం ప్రదర్శించాడు. చూడు వనజ, నువ్వు ఆ కడియం సుబ్బారావుని ఎలా పట్టుకున్నావో మొత్తం మీద పట్టుకున్నావు. అలాగని నన్ను ఆఫీసు మీటింగ్ నుంచి సడన్గా వచ్చేయమంటే ఎలా వచ్చేస్తాననుకున్నావు? సరే, మా ఇద్దరితో ఫోటో తీయించుకోవడం నీ జీవితాశయం అన్నావు కాబట్టి ఆదరాబాదరాగా మీటింగ్ కంప్లీట్ చేసి వచ్చాను. తీరా వస్తే ఆ సుబ్బారావు గడు వెళ్ళిపోయాడు అంటున్నావు. నా పనంతా పాడైంది తప్ప నీ ముచ్చట మాత్రం తీరలేదు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి కోతి చేష్టలు చేయకు. నీకు కావాలంటే నేను వాడు కలిసి ఓ ఫోటో తీయించుకుని దాన్ని పంపిస్తాను. మా ఇద్దరి మధ్య నీ ఫోటో అతికించుకో అనేసి అదే సీరియస్ మూడు కంటిన్యూ చేస్తూ మేడ మీదకు వెళ్ళిపోయాడు. వనజ అలా నిశ్చేష్టురాలై ఉండిపోయింది. ఎంతైనా నందకుమార్ తనకంటే తెలివైనవాడే, ఒప్పుకోవలసిందే. తన బండారం బయటపడిపోయినా ఇంకా తన తెలివితేటల్ని ప్రదర్శిస్తూ ఎదుటి వాళ్ళని మాయలోనే ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. తను వసంతతో ఈ దాగుడుమూతల వ్యవహారం చెప్పలేదన్న విషయం కనిపెట్టే ఇంతకు తెగించాడు. తను దిద్దగలిగితే అక్క కాపురాన్ని దిద్దాలి, లేదంటే వసంత కాపురానికి జాలిపడుతూ ఈ ఊర్నుంచి వెళ్ళిపోవాలి. ఇందులో తను చేయాల్సిందేమిటి? ప్రశ్నైతే వేసుకుంది గాని వేసుకున్నంత సులభంగా సమాధానం దొరకలేదు. మానవుడు ఎంత మేధావిగా మారి భవిష్యత్తు కాలంలో ఏం జరుగుతుందో చెప్పగలిగే జ్యోతిష్య శాస్త్రాలు రాయగలిగినా తన విషయంలో మరు నిమిషం ఏం జరుగుతుందో తెలుసుకోలేని అజ్ఞానంలోనే ఉంచేశాడా భగవంతుడు. నందకుమార్ జీవితం మరో అనూహ్యమైన మలుపు తిరగబోతోంది. నందకుమార్ రేపు హైదరాబాద్ ఓ ఆఫీసు పని మీద వెళ్ళాలి. ఫ్లైట్ టికెట్ దొరకలేదు కాబట్టి రేపు గోదావరి ఎక్స్ప్రెస్లో వెళ్ళడానికి నిర్ణయించుకుని టికెట్ తీయించాడు. అదే రాత్రి విశాఖపట్నం బీచ్నున్న ఋషికొండ ప్రాంతంలోకి ఓ కారు వచ్చింది. అందులోంచి దిగిన వ్యక్తి రేఖ. ఆమె జీన్ ప్యాంటు షర్టు వేసుకుని టక్ చేసుకుంది. ఆమె వెంట సాయుధులైన 2 ఎస్కార్ట్స్ కూడా ఉన్నారు. ఆ ముగ్గురు విజయవాడలో స్థావరం ఏర్పరుచుకున్న స్మగ్లర్స్ ముఠాకి చెందిన వ్యక్తులు. రేఖ ఆ ముఠాలో ఓ ముఖ్యమైన వ్యక్తి. వారు ఎదురు చూస్తున్న కారు మరో 2 నిమిషాల్లో వచ్చింది. అందులోంచి విశాఖపట్నానికి చెందిన వ్యక్తులు 2 దిగారు. అందులో ఒకరి చేతిలో రివాల్వర్ ఉంది. మరొకరి చేతిలో డబ్బుతో నిండిన బ్రీఫ్ కేస్ ఉంది. రేఖ ఆ బాక్స్ తీసుకుని పెట్టె ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బు సరిగ్గానే ఉందని తృప్తిపడి తన చేతిలో ఉన్న బంగారం బిస్కెట్ల బ్రీఫ్ కేస్ని వారికి అందించింది. వారు ఆ బాక్స్లో ఉన్న బంగారం బిస్కెట్లు సక్రమంగా ఉన్నాయని సంతృప్తిపడి తమ కారుకి వెళ్ళిపోయారు. రేఖ తన ఎస్కార్ట్స్కి ఇన్స్ట్రక్షన్ లాంటి ఆర్డర్ వేసింది.
మనం ముగ్గురం కలిసి కారులో విజయవాడ వెళితే దారిలో చెక్ పోస్టుల దగ్గర పోలీసులు చెక్ చేయొచ్చు. అంచేత మీరిద్దరూ కారులో వెళ్ళిపోండి. నేను రేపు గోదావరి ఎక్స్ప్రెస్లో మన హెడ్ క్వార్టర్స్కి చేరుకుంటాను అంది. ఎస్ మేడం అన్నారు ఎస్కార్ట్స్. మర్నాడు నందకుమార్ గోదావరి ఎక్స్ప్రెస్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు. అతని ఎదుటి సీట్లో ఓ ముసలాయన కూర్చున్నాడు. చేతిలో ఉన్న న్యూస్ పేపర్ విప్పి కుమార్ చదవబోతుండగా అదే క్యాబిన్లోకి రేఖ వచ్చింది. ఇప్పుడు రేఖ చీర జాకెట్టు మెడలో మంగళసూత్రం వేసుకుంది. ఆమె చేతిలో ఓ బ్రీఫు మరో సూట్ కేసు ఉన్నాయి. రేఖ అక్కడున్న నందకుమార్ని చూసి హాయ్ నందు అంటూ ముఖమంతా ఆనందాన్ని నింపుకుంటూ పలకరించింది. నందకుమార్ కూడా ఆమెను చూసి హాయ్ రేఖ అంటూ పరమానందంగా పలకరించాడు. ఇద్దరూ పరిచితులే. ఒకప్పుడు ఇద్దరూ కలిసే నాటకాలు వేసేవారు నందకుమార్ ట్రూప్లో. నాటకాలు వేయడానికి రేఖ అమలాపురం నుంచి వచ్చేది. ఆమెతో పాటు ఆమె తల్లి పుష్పకుమారి ఎస్కాట్గా వచ్చేది. రేఖ పెద్ద చెప్పుకోదగ్గ నటి కాదు. రేఖ ఏదో అయిష్టంగా నాటకాలు వేస్తోందే తప్ప ఆమె చూపంతా సినిమా రంగం మీదే ఉంది. సినిమా స్టార్ కావడానికి నాటకానుభవం పనికొస్తుందనే ఓ 8 నెలలు నాటకాలు వేసింది. విశాఖపట్నంలో కొన్ని స్టార్ హోటల్స్ ఉన్నాయి. అందులో కొన్నింట్లోనే షిప్పుల్లో నుంచి దిగిన దొరలు మకాం వేస్తారు. వాళ్ళకి తిండి కంటే మందు, మందు కంటే మగువ అవసరం. మామూలు ప్యాసింజర్లిచ్చే డబ్బు కంటే వాళ్ళు ఎక్కువ ఇస్తారు. రేఖ నాటకాల రిహార్సల్స్కి విశాఖపట్నం వచ్చినప్పుడల్లా వాళ్ళమ్మ ఏ హోటల్లో ఏ దేశపు దొరలు దిగారో వాకప్ చేసేది. రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు జరిగిపోయాక కూడా రేఖ ఆ హోటల్స్కి వెళ్ళేది. ఆవిడ తల్లి తన కూతుర్ని ఎవరో ఏదో పాడు చేస్తారనే భయంతో ఎస్కార్ట్గా రావడం లేదు. దొరల దగ్గరికి తన కూతురు వెళ్ళినప్పుడు డబ్బు సరిగ్గా వసూలు చేస్తుందో లేదోనన్న భయంతో వస్తోంది. రేఖ సంగతి నందకుమార్కి తెలుసు. అతనికి తెలుసని రేఖకి తెలుసు. నందకుమార్ పట్ల రేఖకి, అతని పట్ల ఆమెకి మంచి అండర్స్టాండింగే ఉంది. ఇద్దరూ సమయం దొరికితే ఓ గంటైనా ఎంజాయ్ చేయాలనుకున్నారు. కానీ రేఖ అమ్మగారు మాత్రం వాళ్ళకి అవకాశాన్ని దొరకనివ్వలేదు. ఆవిడికి కావలసింది డబ్బు. డబ్బు కోసం ఆమె ఏమైనా చేస్తుంది. డబ్బు రాని పని ఏదీ చెయ్యదు. అలాంటి వారు సాధారణంగా నాటకాలు వేసే మిడిల్ క్లాస్ మనుషులే ఉంటారు. వారి జీతాల మీదే వారు ఆధారపడి ఉంటారు. అప్పటికి నందకుమార్ కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. అతని దగ్గరికి రేఖను పంపిస్తే అతనేమివ్వగలడు? అదే రేఖ షిప్పుల్లోని దొరల దగ్గరికి వెళ్తే చాలా డబ్బు సంపాదించొచ్చు. అంచేత ఆవిడే రేఖకి నందకుమార్కి మధ్య పగలగొట్టలేని అడ్డుగోడలా నిలబడింది. దాంతో వారి మనసులోని కోరిక మనసులోనే ఉండిపోయింది. ఆ తర్వాత రేఖ సడన్గా అదృశ్యమైపోయింది. ఈ 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు. రేఖ నందకుమార్ పక్కనే కూర్చుని మాట్లాడుతోంది. ఎదుట బెరత మీద కూర్చున్న ముసలాయన వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినడానికి ముందు కొంగాడు. నందకుమార్ చేతిలో ఉన్న పేపర్ని పట్టుకోమని చెప్పి మరోవైపు అతను పట్టుకుని రేఖతో మాటల్లోకి దిగాడు. నాకు అప్పట్లో మనసున్న చేతిలో మనీ లేదు, కానీ ఇప్పుడు నేను కోటీశ్వరుణ్ణి అంటూ ఘనంగా చెప్పి, మరి నీ సంగతేంటి? అప్పట్లో నామమాత్రంగా నాటకాలు వేసినా నువ్వు స్టార్ హోటల్స్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేసేదానివి. ఇప్పుడు అదే ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తున్నావా అన్నాడు. ఆమెకు అబద్ధం చెప్పాలనిపించలేదు. కానీ తను చేస్తున్న వృత్తి ధర్మం ప్రకారం తన ఉద్యోగ రహస్యాలు చెప్పకూడదు. తను చేస్తోంది చట్టవిరుద్ధమైన పని అయినా ఆదాయం ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో తన తల్లే తనని ఈ ముఠాలో చేర్చింది. ఆదాయం బాగున్నా బ్రతుకు మాత్రం దినదిన గండంగానే గడుస్తుంది. రేపు ప్రాణాలతో ఉంటాను అనే నమ్మకం లేని వృత్తి చేస్తోంది. అందుకే తను ప్రైవేట్ కంపెనీలో రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నానని అబద్ధం చెప్పింది. నీకు పెళ్ళయిందా అన్నాడు ఆమె మెడలోని తాళిబొట్టును చూస్తూ. లేదు. ఇండియాలో పెళ్లి కాని ఆడపిల్ల కంటే పెళ్ళైన లేడీకి ఓ 10% సేఫ్టీ అయినా తగలడింది. అందుకే ఇలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు సేఫ్టీ కోసం ఈ తాళిబొట్టు వేసుకుంటా అంది. ఎప్పటినుంచో పెండింగ్ ఉన్న కోరిక గురించి డిస్కస్ చేసుకున్నారు. తుని స్టేషన్ సమీపించేసరికి కుమార్కో ఐడియా వచ్చింది. నువ్వు హైదరాబాద్ రాలేవు కాబట్టి రాజమండ్రిలో దిగి ఏదైనా హోటల్లో కాలక్షేపం చేసి మిడ్ నైట్ ట్రైన్కి వెళ్ళిపోదాం అన్నాడు. ఆమె కూడా 2 క్షణాలు ఆలోచించి ఓకే అంది. రాజమండ్రి హోటల్ దివ్యతేజలో నందకుమార్ రేఖ దిగారు. రూమ్ బుక్ చేసేటప్పుడు నందకుమార్ హోటల్ రిజిస్టర్లో తన పేరు రాసి రేఖ పేరును కూడా మిసెస్ వసంత నందకుమార్ అని రాశాడు. తన పేరు ఎందుకలా రాశావని గదిలోకి రాగానే రేఖ అడిగింది. కుమార్ కూడా దాపరికం లేకుండా అసలు విషయం చెప్పాడు. మనం కలిసి ఉన్నంతసేపు నిన్ను వసంత అని పిలుస్తాను, నువ్వేం అనుకోకు అన్నాడు.
నేను నీ భార్య పేరుతో కాసేపైనా పిలిపించుకున్నందుకు గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను నీ భార్యని ఎలాగూ కాలేనుగా అంది. మధ్యలో బాయ్ చేత బిర్యానీ తెప్పించుకొని తిన్నాక కాసేపు రిలాక్స్ అవుతూ రేఖ అతని ఒడిలో పడుకొని అతని గుండెల మీద వేలాడుతున్న లాకెట్ని సున్నితంగా నిమురుతూ, నందు, నేను నిన్ను డబ్బు అడగడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నా అవసరాలకు మించిన డబ్బుంది. నీ సంగతి సరే సరే. నువ్విప్పుడు కోటీశ్వరుడివి. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో, అసలు మనం కలుస్తామో లేదో కూడా తెలీదు. నీ జ్ఞాపకార్థం నేను నా గుండెల వైపు చూసుకున్నప్పుడల్లా నువ్వు గుర్తొచ్చేలా ఈ లాకెట్ని నా మెడలో వేస్తావా అంది. నందకుమార్ ఆమె మాటలకి చలించాడు. ఆమె మాటల్లోని సిన్సియారిటీకి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. మళ్ళీ మనం కలుస్తామో లేదో కూడా తెలీదు అనే మాటతో అతను మరేమీ ఆలోచించకుండా తన మెడలోంచి లాకెట్ తీసి ఆమె మెడలో వేశాడు. వేశాక గుర్తొచ్చింది. ఆ లాకెట్ వనజడిగితేనే తన భార్య ఇవ్వనివ్వలేదు. దాన్ని మరెవరికి ఇవ్వకూడదని హెచ్చరించింది. కానీ రేఖ అంత సిన్సియర్గా అడిగినప్పుడు కాదనలేకపోయాడు. హైదరాబాదులో ఇలాంటి లాకెట్ మరొకటి కొనేసి మెడలో వేసుకుంటే ఈ సమస్య పరిష్కారమైపోతుందని తనకి తనే నచ్చజెప్పుకున్నాడు. కాలింగ్ బెల్ మోగింది. నందకుమార్ లుంగీ సర్దుకుని షర్టు వేసుకుని వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్ జగన్నాథ్, ఇద్దరు కానిస్టేబుల్స్ కనిపించారు. వారిని చూడగానే ఒక క్షణం కుమార్ గుండె ఆగి మళ్ళీ కొట్టుకున్నట్టయింది. కానీ రేఖ అంతకంటే మరింత భయపడింది. తను ఇక్కడున్నానని ఎవరైనా ఆచూకీ చెప్తే పోలీసులొచ్చారా? 25 లక్షలున్న బ్రీఫ్ కేసుని బీరువాలో పెట్టింది కాబట్టి ఆవిడలో టెన్షన్ పెరిగింది. జగన్నాథ్ లోపలికి ప్రవేశిస్తూనే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈ హోటల్లో వ్యభిచారం జరుగుతోందని మా డిపార్ట్మెంట్కి రిపోర్ట్స్ వస్తున్నాయి. మేం మా డ్యూటీ ప్రకారం రైడ్ చేయడానికి వచ్చాం. దయచేసి మీరెవరో తెలుసుకోవచ్చా అన్నాడు. అతను చాలా మర్యాదగా అడగడం వల్ల నందకుమార్లో భయం తగ్గి ధైర్యం వచ్చింది. నా పేరు నందకుమార్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈవిడ నా భార్య, పేరు వసంత. మేం హోటల్ రిజిస్టర్లో కూడా మా సొంత పేర్లే రాసాం. ఇంకా కావాలంటే నా విజిటింగ్ కార్డు కూడా చూడొచ్చు అంటూ విజిటింగ్ కార్డు చూపించాడు. ఇన్స్పెక్టర్ జగన్నాథ్ ఆ విజిటింగ్ కార్డు చూశాడు. ఆ తర్వాత వారిద్దరి వైపు నకసిక పర్యంతం చూశాక, వెరీ సారీ టు డిస్టర్బ్ యూ అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్ సార్, మీ డ్యూటీ మీరు చేశారు అంటూ ఇన్స్పెక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పోలీసులు వెళ్ళిపోయారు. అమ్మయ్య అని రేఖ, కుమార్ కూడా తమ మనసులో అనుకున్నారు. ఇన్స్పెక్టర్ జగన్నాథ్ రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వచ్చాక హోటల్ మేనేజర్ అతనితో మాట్లాడుతూ, ఏంటి సార్, విజయవాడకి ట్రాన్స్ఫర్ అయిందని విన్నాను, నిజమేనా అన్నాడు. అవునండి, ఇంటర్నేషనల్ దొంగల ముఠా ఒకటి విజయవాడలో స్థావరం పెట్టి అక్కడి నుంచి వాళ్ళ యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారు. నన్ను ఆ రాకెట్ని పట్టుకునే స్పెషల్ డ్యూటీ మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఎల్లుండే వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలి అంటూ మేనేజర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి జీప్లో వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో నందకుమార్ తన ఆఫీసు పనులు ముగించుకుని శ్రద్ధగా గుర్తుగా ఓ జ్యువెలరీ షాప్కి వెళ్ళి లాకెట్స్ను చూశాడు. అందులో ఒకటి కరెక్ట్గా వసంత తనకి ప్రజెంట్ చేసినట్టుగానే ఉంది. దాన్ని సెలెక్ట్ చేసి దాని వెనక తన పేరు చెక్కమని సేల్స్ మ్యాన్తో చెప్పాడు. అదే సమయంలో విశాఖపట్నంలో తనతో నాటకాలు వేసి ఇప్పుడు టీవీ ఆర్టిస్టుగా హైదరాబాద్లో సెటిల్ అయిన చందన్ రాజు ఆ షాపులోకి వచ్చి కుమార్ని పలకరించాడు. చందన్ రాజు స్వతహాగా చార్టెడ్ అకౌంటెంట్. ఎరా, ఎలా ఉంది నీ ప్రొఫెషన్ అన్నాడు కుమార్. చందన్ రాజు కూడా నవ్వుతూ, ఇప్పుడు నా డ్యూటీ టీవీల్లో వేషాలు వేయడం, చార్టెడ్ అకౌంటెంట్ పని నాకు హాబీగా మారిపోయింది అన్నాడు. వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతుండగా సేల్స్ మ్యాన్ కుమార్తో, మీ పేరు చెప్పండి సార్ అన్నాడు. నందకుమార్ అని చెప్పి మళ్ళీ తన ఫ్రెండ్తో మాటల్లో పడిపోయాడు. వసంత అతనికి ప్రజెంట్ చేసిన లాకెట్ మీద కేవలం కుమార్ అని చెక్కించింది. ఆ క్షణంలో అతను ఆ విషయం మరిచిపోవడం వల్ల తన పూర్తి పేరు చెప్పేశాడు. ఆ సేల్స్ మ్యాన్ లాకెట్ మీద నందకుమార్ అనే చెక్కాడు. అతను హైదరాబాదులో పని ముగించుకుని విశాఖపట్నం తిరిగి వచ్చేశాడు. ఆ రోజు అతను స్నానం చేస్తుండగా వసంత అతని వీపు రుద్దుతూ అతని మెడలో ఉన్న లాకెట్ని గమనించింది. అంచు మీద నందకుమార్ అనే పేరు చూసింది. ఇదేంటండి, నేను కొన్న లాకెట్ మీద కుమార్ అని చెక్కించాను, ఇప్పుడు దీని మీద నందకుమార్ అనుంది, ఇది వేరే లాకెటా అని ఆమె అడిగేసరికి అతనికి హైదరాబాదులో చేసిన పొరపాటు గుర్తుకు రాలేదు. లాకెట్ మీద కుమార్ అనే పేరు వసంత వేయించిందని తెలుసు, కానీ హైదరాబాదులో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ పొరపాటున వేయించేశాడు. పేరులో జరిగిన మార్పుని వసంత గమనించేసింది. అయినా వెంటనే ఆమె నమ్మేలా ఓ అబద్ధం చెప్పేశాడు. హైదరాబాదులోని మా ఫ్రెండ్స్ కొంతమందికి నువ్వు ప్రజెంట్ చేసిన లాకెట్ చూపించాను. వాళ్ళంతా నీ సిన్సియర్ ప్రేమకి సంతోషపడ్డారనుకో. వాళ్ళంతా నన్ను నందకుమార్ అనే పిలుస్తారు, కానీ నువ్వేమో కుమార్ అనే దాని మీద చెక్కించావు.
అలా ఉండడమే మా ఆవిడకి ఇష్టమని చెప్పిందిరా అని చెప్పాను. అంటే నువ్వు మీ ఆవిడికి మాత్రమే అంకితమైపోయి మా అందరికీ దూరమైపోతావా? వీల్లేదు. మేమందరం నిన్ను నందకుమార్ అనే పిలుస్తాం కాబట్టి నీ లాకెట్ మీద కూడా నందకుమార్ అనే ఉండాలి అంటూ వాళ్లే నన్ను జ్యువెలరీ షాప్కి కారులో తీసుకెళ్లి కుమార్ అనే అక్షరాల ముందు నంద అనే 2 అక్షరాలు చెక్కించేశారు. నందకుమార్ ఈ మాటలు చెప్తూనే భార్యని ఓరకంట గమనించాడు. ఆమె తన మాటల్ని ఎంతవరకు నమ్మిందో తెలియదు గాని అతను చెప్పిన అబద్ధం అతనికే పూర్తి సంతృప్తిని కలిగించలేదు. ఇలా అడుగుతుందని ఏమాత్రం ఊహించినా అతను చాలా పవర్ఫుల్గానే ఓ అబద్ధాన్ని అల్లుకునుండేవాడు. వసంత మళ్ళీ ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు. ఇది చాలా చిన్న మ్యాటర్. దీన్ని మీ పిన్నికి మీ చెల్లికి చెప్తే వాళ్ళు రాద్ధాంతం చేస్తారు. అంచేత వాళ్లతో ఈ విషయం చెప్పకుండా ఉండడమే బెటరేమో అన్నాడు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా. సరేలేండి అంది వసంత చిన్నగా నవ్వుతూ. అదే వారంలో కుమార్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే సమయానికి ఇంట్లో ఓ భయానకమైన సంఘటన జరుగుతోంది. ఆ ఇంట్లో నర్సయ్య, రంగమ్మ అనే 2 భార్యాభర్తలు నౌకర్లుగా పనిచేస్తున్నారు. నరసయ్యకి రంగమ్మ కాకుండా రాములమ్మ అనే మరో పెళ్ళాన్ని కూడా అల్లిపురంలో ఓ ఇల్లు తీసుంచాడట. ఆ విషయమై రంగమ్మ చాలా రోజుల నుంచి నరసయ్యతో గొడవ పడుతోంది. ఆ రోజు ఆ గొడవ కాస్త ఘర్షణ స్థాయికి చేరి ఇద్దరూ అవుట్ హౌస్లో పెద్ద పెద్ద కేకలతో అరుచుకుంటున్నారు. ఆ కేకలు, అరుపులు వినపడి వసంత వాళ్ళ దగ్గరకొచ్చింది. నేను కావాలో ఆ రాములమ్మ కావాలో తేల్చుకో అంటూ రంగమ్మ మొగుణ్ణి నిలదీసి అడిగింది. నాకు రాములమ్మే కావాలి అంటూ గట్టిగా అరిచాడు నర్సయ్య. అంతే, నరసయ్య దవడ పిడీమంటూ పేలిపోయింది. అలా పేలగొట్టింది రంగమ్మ కాదు, వసంత. నీకు ఒక పెళ్ళం కాకుండా 2, 3, 4 ఎందుకు అంటూ మళ్ళీ మళ్ళీ కొట్టింది. అదే సమయంలో నందకుమార్ ఆఫీస్ నుంచి వచ్చాడు. వసంత గబగబా అతనికి నరసయ్య చేసిన నేరం గురించి చెప్పి మీరు అతన్ని తన్నండి అంటూ ప్రోత్సహించింది. కాని కుమార్ ఆ పని చేయలేకపోయాడు. నరసయ్య ఏడుస్తున్నాడు. వాడి మీద జాలి కలిగి సర్లే, అయిందేదో అయిపోయింది, ఇంక వాణ్ణి క్షమించేయ్, మళ్ళీ ఎప్పుడు అలాంటి పనులు చేయడులే అని మాత్రం అనగలిగాడు. సర్లే, అయిపోయిందేదో అయిపోయిందని సరిపెట్టుకోవడానికి వాడు చేసింది మామూలు నేరం కాదండి. వాడు తిరుగుబోతు. ఇప్పుడు కట్టుకున్న భార్య కంటే ఉంచుకున్న భార్య కావాలంటున్నాడు. అంటే వీడి దృష్టిలో పెళ్ళం కంటే ఉంచుకున్నది ఎక్కువైపోయిందన్నమాట అంటూ ఇంకా తిట్టి తిట్టి నరసయ్యని పనులోంచి తీసేసింది. రంగమ్మని మాత్రం తనింట్లోనే పని మనిషిగా ఉంచింది. నువ్వు ఉంచుకున్న ఆ రాములమ్మని వదిలేసేదాకా మీ ఆవిడ నీతో కాపురం చేయదు. నువ్వు మిగతా ఆడవాళ్లతో తిరగనని మీ ఆవిడ పాదాల మీద పడి క్షమించమని అడిగిన రోజునే మళ్ళీ మీ భార్యాభర్తల సంసారం ఆరంభమవుతుంది అంటూ నరసయ్యని సీరియస్గా శాసించింది. నరసయ్య వసంతని మనసులో దారుణంగా తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా నందకుమారికి నిద్ర పట్టలేదు. నరసయ్య మీద వసంత తీసుకున్న సీరియస్ యాక్షనే అతని చేత పదే పదే ఆలోచింపజేస్తోంది. వసంత అందగత్తె అని తనకి బాగా తెలుసు. నాగశ్రీని చీపురుతో కొట్టి ఆవిడ పడుకున్న మంచాన్ని మారిచేసినప్పుడు ఆవిడ మనస్తత్వం సంగతి అర్థమైంది. ఇప్పుడు మగాడని కూడా చూడకుండా నరసయ్యని కొట్టి మరీ తగలేసింది. అది కూడా వాడు 2వ ఆడదాన్ని ఉంచుకున్నాడని. ఎన్నడూ లేంది కుమార్లోని శృంగార పురుషుడు కాస్త వణికాడు. దిల్కుష్ రాజాకి చలిజ్వరం వచ్చింది. నరసయ్య పొజిషన్లో తనే ఉండుంటే ఈ ఆలోచనే అతనికి నిద్రపట్టడం లేదు. వనజ చూస్తే ప్రతి క్షణం తన మీద నిఘా వేస్తోంది. ఒకవేళ ఆ నిఘాలో తను పట్టుబడిపోతే తనని నరసయ్య పొజిషన్లోనే వసంత నిలబెడుతుందా? తొలిసారిగా అతనిలో ఆత్మ పరీక్ష ఆరంభమైంది. 2 రోజుల తర్వాత నందకుమార్ తన ప్యూన్ ఆఫీస్ టుడే అప్పారావుతో కలిసి కారులో వెళుతుండగా మంజుల అనే అమ్మాయి దారిలో కనిపించి కారు ఆపమంటూ చెయ్యి ఊపింది. కాని కుమార్ ఆమెను చూసి కూడా చూడనట్లు కారు ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. అప్పారావు కంగారుపడి సార్ సార్, ఆ మనిషి మంజుల సార్, మీరు సరిగ్గా చూసినట్లేదు, కారు రివర్స్ చేయండి అన్నాడు గబగబా. నందకుమార్ కారుని ముందుకు పోనిస్తూనే సీరియస్గా సిన్సియర్గా అన్నాడు. నా కారుకి ఇక మీదట రివర్స్ గేర్ ఉండదు. నా మనసుకి రివర్స్ గేర్ ఉండదు. నా చరిత్ర నేను సహృదయంతో సమీక్షించుకున్నాక నేను హీన చరిత్రుణ్ణని తెలుసుకున్నాను. తాజ్మహల్ మీద కాకి వాలితే ఆ దృశ్యం అసహ్యంగా ఉంటుంది. తెల్ల గులాబీ మీద గొంగళి పురుగు పోకుతున్నా ఆ దృశ్యం చాలా జుగుప్స కలిగిస్తుంది. అలాగే దేవతామూర్తి లాంటి వసంత పక్కన నేను భర్తగా నిలబడితే ఆ దృశ్యము అంత జుగుప్సగానే ఉంటుంది. ఈ విషయం నాకెవరో చెప్పలేదు. నా అనుభవాలే నాకు తెలియజేశాయి. ఈ రోజు నుంచి నువ్వు ఓ కొత్త నందకుమార్ని చూస్తావు. కేవలం వసంత భర్తగానే చూస్తావు. అతనిలో ఆ విధమైన పరివర్తన వచ్చినంత మాత్రాన అతని కథ పూర్తే పోలేదు. ఇక్కడే అసలు కథ ఆరంభమైంది.